ప్రస్తుతం దేశంలో ఒక రకమైన ట్రెండ్ నడుస్తున్నట్లుంది. పొలిటికల్ గా ముఖ్యమైన పదవుల్లో బ్రహ్మచారులకే పెద్దపీట వేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్యాచిలర్స్ కావడమే ఇందుకు నిదర్శనం. దేశంలో పెళ్లి కాని ముఖ్యమంత్రుల జాబితా పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో 6 రాష్ట్రాలకు బ్రహ్మచారులు సీఎంలుగా ఉన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, హర్యానా సీఎం ఎంఎల్ ఖట్టర్, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లతో కూడిన బ్రహ్మచారి సీఎంల లిస్టులో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్లను మినహాయిస్తే పెళ్లి కాని ముఖ్యమంత్రులంతా బీజేపీకి చెందినవారే. తన జీవితం ప్రజాసేవకే అంకితమని, తన గురించి తాను ఆలోచించడానికి పెద్దగా సమయం లేదని మమతా బెనర్జీ ఎన్నోసార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు. ప్రస్తుతం ఆమె బెంగాల్కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తనకు పెళ్లి కాకపోవడం, కుటుంబం లేకపోవడం వల్ల రాష్ట్రానికి మంచే జరుగుతుందని అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో లాగా కుటుంబ స్వామ్యం వచ్చే అవకాశమే లేదని ప్రజలకు ఆయన ఉదాహరణగా చెప్తుంటారు. 17 ఏళ్లుగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తాజాగా యూపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆదిత్యనాథ్ ఎప్పటి నుంచో సన్యాస జీవితాన్ని గడుపుతున్నారు. రాష్ట్రానికి తొలి బ్రహ్మచారి ముఖ్యమంత్రి ఆయనే. ఉత్తరాఖండ్ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన రావత్ కూడా అవివాహితుడే. ఆర్ఎస్ఎస్ లో సభ్యుడైన ఆయన వైవాహిక జీవితానికి దూరంగానే ఉండిపోయారు. దేశ రాజకీయాల్లో అవివాహితులైన ప్రముఖుల జాబితా పెద్దదే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తనకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెబుతుంటారాయన. యూపీ మాజీ సీఎం మాయావతి, కేంద్ర మంత్రి ఉమాభారతి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అవివాహితులే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా పెళ్లి చేసుకోలేదు. ఇతర పార్టీల కంటే బీజేపీలోనే బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువ. వారిని ముందుండి నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒంటరి జీవితానికే మొగ్గు చూపారు. చిన్నతనంలోనే మోదీకి తల్లిదండ్రులు వివాహం చేసినప్పటికీ ఆయన కొద్ది కాలం పాటే భార్యతో కలిసి ఉన్నారు. 2 ఏళ్ల దేశాటన తరువాత ఆర్ఎస్ఎస్ లో చేరి రాజకీయ నేతగా ఎదిగారు. 2014 పార్లమెంటు ఎన్నికల వరకు మోదీ తనకు వివాహమైనట్లు అధికారికంగా ప్రకటించనేలేదు.